రాష్ట్రంలో ఎండలు వానలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పగలంతా ఎండలు, సాయంత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మరో 4 రోజుల పాటు ఉదయం వేళల్లో ఎండలు, సాయంత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. సిటీలో గాలివాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా నార్త్ సిటీ శివారులో ఈదురుగాలుల్లో వర్షం పడింది. అబ్దుల్లాపూర్ మెట్లో గాలివానకు రేకుల ఇండ్లు ఎగిరిపోయాయి. బాచారం, గౌరెల్లి, తారామతిపేటలో ఈదురుగాలులకు సిమెంట్ రేకులు ఇరిగిపడి పలువురికి గాయాలయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో పలు గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. కుషాయిగూడలోనూ వర్షం దంచికొట్టింది. భారీ ఈదురుగాలులకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ షెడ్ ఎగిరిపోయింది. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్, ఎల్బీ నగర్లో రెయిన్ ఎఫెక్ట్ ఉంది. సిటీలో గాలివాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా నార్త్ సిటీ శివారులో ఈదురుగాలుల్లో వర్షం పడింది. అబ్దుల్లాపూర్ మెట్లో గాలివానకు రేకుల ఇండ్లు ఎగిరిపోయాయి. బాచారం, గౌరిల్లి, తారామతిపేటలో ఈదురుగాలులకు సిమెంట్ రేకులు ఇరిగిపడి పలువురికి గాయాలయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో పలు గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. కుషాయిగూడలోనూ వర్షం దంచి కొట్టింది. భారీ ఈదురుగాలులకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ షెడ్ ఎగిరిపోయింది. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్, ఎల్బీ నగర్లో రెయిన్ ఎఫెక్ట్ ఉంది. సిటీలో గాలివాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా నార్త్ సిటీ శివారులో ఈదురుగాలుల వర్షం పడింది. అబ్దుల్లాపూర్ మెట్లో గాలివానకు రేకుల ఇండ్లు ఎగిరిపోయాయి. బాచారం, గౌరెల్లి, తారామతిపేటలో ఈదురుగాలులకు సిమెంట్ రేకులు ఇరిగిపడి పలువురికి గాయాలయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో పలు గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. కుషాయిగూడలోనూ వర్షం దంచికొట్టింది. భారీ ఈదురుగాలులకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ షెడ్ ఎగిరిపోయింది. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్, ఎల్బీ నగర్లో రెయిన్ ఎఫెక్ట్ ఉంది. రాష్ట్రంలో ఎండలు, వానలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పగలంతా ఎండలు, సాయంత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు తీవ్ర నష్టపోయారు. భారీ ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. మరో 4 రోజుల పాటు ఉదయం వేళల్లో ఎండలు, సాయంత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు, సాయంత్రం తర్వాత వర్షం కురుస్తోంది. మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అధిక ఎండలతో ఉత్తర తెలంగాణ, పాలమూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో సాయంత్రం వర్షాలు కురవవచ్చని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. మన రాష్ట్ర సరిహద్దుల్లో కనుక చూసుకున్నట్లయితే అటు రాజస్థాన్ నుంచి అటు తమిళనాడు వరకు కూడా విదర్భ, మర్తవాడ మీదుగా ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల రానున్న 4 రోజులు కూడా తెలంగాణలో కొన్ని చోట్ల, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. ఎండల తీవ్రతకు సన్ స్ట్రోక్ తగిలే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. మధ్యాహ్నం బయటకు వెళ్తే జాగ్రత్తలు అవసరం అంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు వడదెబ్బ బారిన పడి ఎవరూ మరణించలేదని చెప్పారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండాకాలంలో మనం అతి చక్కగా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే టైం టు టైం నీళ్లు తాగాలండి. దప్పిక కాకుండా కూడా నీళ్లు తాగాలి. రెండవది, ఇప్పుడు ఎండాకాలంలో మనకు అన్నీ వచ్చే ఫ్రూట్స్ అన్నీ కూడా
నీళ్లు ఎక్కువ కలిగిన ఫ్రూట్సే. ఆ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రెష్గా చేసుకొని మనం తాగొచ్చు. తర్వాత ఇంట్లోనే కనుక మనం ఉంటే చిటికెడు ఉప్పు, చెంచాడు షుగర్ కలుపుకొని మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ లెక్క, అది సోడియం క్లోరైడ్ అనమాట. అందరు కూడా మనం ఇస్తున్న అడ్వైజరీస్ ఫాలో చేసి హీట్ స్ట్రోక్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే వచ్చే అవకాశం ఏమీ ఉండదు. హైదరాబాద్ లో సాయంత్రం వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలతో జనం ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మేఘావృతమై వాన పడింది. సికింద్రాబాద్, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నాచారం, తార్నాక ప్రాంతాల్లో వర్షం కురిసింది. అటు మేడ్చల్ జిల్లాలోని గట్కేసర్, నాగారం, పోచారం మున్సిపాలిటీలో వాన పడింది. మంచిర్యాల జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. కన్నెపల్లి మండలం లింగాల గ్రామంలో కురిసిన గాలివానకు వస్తువులు చెల్లాచెదురయ్యాయి. అంజన్న అనే వ్యక్తి ఇంటి ముందు ఉన్న రేకులు గాలి దుమారానికి ఇంటి పైకి వచ్చి పడ్డాయి. దాంతో ఇల్లు ధ్వంసమైందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎండలతో పాటు అకాల వానలు జనాన్ని తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. జిల్లాలో గాలి దుమారం, వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వనపర్తి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో దాదాపు 35,000 బస్తాలకు పైగా వరి, మొక్కజొన్న పంట పూర్తిగా తడిసిపోయింది. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం దాదాపుగా నీళ్లలో కొట్టుకుపోయిందని కన్నీరు పెట్టుకుంటున్నారు రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. రెండేళ్లలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు మంత్రులు. వడ్ల కొనుగోలును కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించామన్నారు. కేసీఆర్ గారడి మాటలు విని కొంతమంది ఫ్రీ బస్సుపై రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందుతాయని చెప్పారు. బీసీ కులగణన సర్వేలో పాల్గొనని బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు మినిస్టర్స్. జిల్లాల్లో పర్యటించిన మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా ముదిగొండలో పర్యటించిన బట్టి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మధిర నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆయన అన్నారు. రెండేళ్లలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజాపాలనలో ఇరిగేషన్, వ్యవసాయ శాఖలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కట్టుబడినట్లు చెప్పారు. వరిధాన్యం కొనుగోళ్లను కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, సివిల్ శాఖపై మంత్రి సీతక్కతో కలిసి రివ్యూ చేశారు. అంతకు ముందు దేవన్నపేట పంప్ హౌస్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి విజిట్ చేశారు. అన్ని సమస్యలు పరిష్కారం చేసి అవసరమైన నిధులు ఇచ్చి అవసరమైన ల్యాండ్ అక్విజిషన్ R&R పూర్తి చేసి మరి రెండేళ్లలో దేవాదుల పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకి మరి ఉమ్మడి వరంగల్ జిల్లా అదేవిధంగా భువనగిరి జిల్లాలో కొంత భాగానికి నీళ్లు ఇస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన ఇస్తున్నాను. అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తప్పు జరిగిందని తేలితే బాధ్యులపై చర్యలుంటాయన్నారు. హైదరాబాద్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఇందిరమ్మ ఇండ్లకు కావాల్సిన యువ ఇంజనీర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో యువ ఇంజనీర్లు అబ్జర్వ్ చేశాకే నిధులు రిలీజ్ చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. ఇక్కడ మనం ఈ పార్టీ ఆ పార్టీ అన్నది కాదు, కట్టేటప్పుడు ఇచ్చేటప్పుడు పూరెస్ట్ ఆఫ్ ద పూరిజం మనం డ్రా చేసిన లైన్. ఈ 3,500 చొప్పున ఏవైతే హౌజెస్ ఇస్తున్నామో ఆర్డర్స్ ఇవ్వటం శ్రీకారం చుడుతున్నాం. మండే కానీ ట్యూస్డే, వెన్స్డే, ఈ కపుల్ ఆఫ్ డేస్లో బిఫోర్ 10th ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఈ 4.5 లక్షల హౌజెస్ ఏవైతే ఫస్ట్ స్పెల్ అనుకుంటున్నామో నాకు తెలిసి 3.5 to 4 lakhs హౌజెస్ బెనిఫిషరీ లిస్ట్ ఫైనల్ అవుతుంది. ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రివ్యూ చేశారు. మున్నేరు చుట్టూ ఆర్సీసీ వాల్ నిర్మాణ పనులు చేపట్టాలన్న మంత్రి గత ఏడాది భారీ వర్షాలతో జరిగిన నష్టం మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఖమ్మం జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో కల్లాల్లో వడ్లు తడవటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలన్నారు మంత్రి తుమ్మల. కేసీఆర్ మాయమాటలు విని కొంతమంది ఫ్రీ బస్సుపై రాద్ధాంతం చేయడం మానుకోవాలన్నారు మంత్రి సీతక్క. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఇండ్లు కూడా మంజూరు చేయలేదన్నారు.
బీసీ కులగణన సర్వేలో పాల్గొనని బీజేపీ బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. మహబూబాబాద్ జిల్లా బత్తులపల్లిలో 2 కోట్లతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ కు భూమి పూజ చేశారు. అంతకుముందు హైదరాబాద్ లో మంత్రి సీతక్కతో భేటీ అయ్యారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ లీడర్స్ అంగన్వాడీలకు సెలవులు ప్రకటించడంపై కృతజ్ఞతలు చెప్పారు. ఇళ్లలో కరెంటు ఫ్రీ, ఒక 200 యూనిట్లు కరెంటు పెట్టినా పేదోళ్ళే కట్టలేని పోతారు. అదే విధంగా గ్యాస్కైనా కొద్దిగా మరి పేదింటి బిడ్డలకే లాభం జరగాలని ఇవాళ పేదిళ్లలో దాదాపుగా 3,60,70,00,000 మందికి మరి సన్నబియ్యం కార్యక్రమం కానీ ఇట్లా మొన్నటిదాకా సరే కొంత డబ్బులు లేక ఇబ్బంది పడ్డప్పటికీ ఇప్పుడు 5 ఎకరాల వరకు రైతు భరోసా కూడా 12,000 లెక్క ఎకరానికి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి ప్రజల మేలు కోసం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ జరగలేదన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేశారు మంత్రి. అంతకుముందు స్ట్రీట్ నెంబర్ 14 లోని రేషన్ షాప్ లో సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ రోజు ఒక దళిత కుటుంబంలో వాళ్ళ ఆహ్వానం మేరకు భోజనం చేసినాం. చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ నిన్న సన్నబియ్యానికి సంబంధించి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని 100% ఉపయోగించుకుంటున్నారు. ఈ సన్నబియ్యం ఉపయోగించుకున్న వారందరికీ అభినందనలు. ప్రభుత్వం ఉదయాన్నే ఎక్కడ కూడా సన్నబియ్యం పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రావద్దనే నిర్ణయం కూడా తీసుకుంది. ఫ్యూచర్ సిటీలోని 1000 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. సెక్రటేరియట్ లో సిరా నెట్వర్క్స్, ఎల్సీజీసీ రెజల్యూటివ్ గ్రూప్ ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. 300 కోట్ల పెట్టుబడులపై మంత్రితో ప్రతినిధులు డిస్కస్ చేశారు. పరిశ్రమల ఏర్పాటులో పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు కలగకుండా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేసింది కులగణన కాదన్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో కులగణన జరిగితే చర్చకు సిద్ధమన్నారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన డ్రామా ఆడిందని ఆరోపించారు. బీసీలను మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. జనగణన అంశంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఇక దేశంలో ఎన్డీఏ హయాంలో రోడ్ల కనెక్టివిటీ బాగా పెరిగిందంటున్న బీజేపీ లీడర్స్ రోడ్ల అనుసంధానం అన్నింటికంటే ముఖ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసింది కులగణన కాదు, కేవలం క్యాస్ట్ సర్వే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కులగణన జరిగితే చర్చకు సిద్ధమన్నారు. సెన్సెస్ చేపట్టకుండానే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు సంబరపడిపోతున్నారని విమర్శించారు. తెలంగాణలో కులగణన జరగకుండా రోల్ మోడల్ అంటే ఎట్లా అన్నారు. మోదీ సారథ్యంలో సమగ్రమైన కులగణన చేపట్టబోతున్నామన్నారు కిషన్ రెడ్డి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, తెలంగాణ ప్రభుత్వం చేసింది కులగణన కాదు, తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం తీసినటువంటి ఏ సర్కులర్లో కులగణన లేదు, క్యాస్ట్ సర్వే అని మాత్రమే ఉంది. ఈరోజు భారత ప్రభుత్వం ఈ యొక్క కులగణన చట్టం ఆధారంగా సెన్సస్ ఏదైతే పాపులేషన్ సెన్సస్ చేయబోతున్నామో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి జరగబోతుంది. ఆ ఘనత నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కనున్నది. అంబర్పేట ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మే 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్ ను అధికారికంగా ప్రారంభిస్తారని తెలిపారు. 5 చోట్ల భూసేకరణ పూర్తి కాలేదని, దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. గ్రే యార్డ్ కారణంగా రోడ్డు విస్తరణ చేయలేక ఫ్లైఓవర్ నిర్మాణం మంజూరు చేయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ భూసేకరణ చేయాల్సి ఉండగా ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశానని చెప్పారు. జీహెచ్ఎంసీ సహకారం అందిస్తే మిగతా పనులు పూర్తి చేస్తామన్నారు కిషన్ రెడ్డి. అంబర్పేట ఫ్లైఓవర్ సుమారు 400 కోట్ల రూపాయలతోటి నిర్మాణం జరుగుతా ఉంది. కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం అధికారపూర్వకంగా చేసుకుంటాం. ఈ యొక్క ల్యాండ్ ఎక్వేషన్ పనులు ఇంకా 6 ప్లేస్లలో కొంత అడ్డంకిగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ భూసేకరణ చేస్తున్నప్పుడు ఒక ఇంట్లో కట్టడం ఉందనేటువంటి సాకుగా బూచిగా చూపించి భయపెట్టించి ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు ఆపేటువంటి ప్రయత్నం చేశారు, ఇంకా చేస్తున్నారు. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నల్గొండ జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను మంత్రులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆరోపించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. జిల్లాకు 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఏ ఒక్క రోజైనా ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారా అని ప్రశ్నించారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో 2,350 రూపాయల మద్దతు ధర రైతులకు దక్కటం లేదన్నారు ఎంపీ రఘునందన్ రావు. సొంత కవిత్వం చెప్తలేడు. ఈ జిల్లాలో ఉన్న 4 ఐకేపీ సెంటర్ల దగ్గర రైతులకి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు రైతుల నుంచి వచ్చినటువంటి స్పందన, అయ్యా 2 సీనియర్ మంత్రులు ఉన్నారు, చాలా సార్లు శాసనసభ్యులు గెలిచి మంత్రులుగా చేసిరు, ఒక్క రోజున ఒక ఐకేపీ సెంటర్కి వచ్చిరా? ఐకేపీ సెంటర్లు రైతుల సమస్యల్ని వెంటనే అడ్రస్ చేయాలి. మీరు ప్రామిస్ చేసిన 500 బోనస్ తో కలిపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఒక్కటైనా విజిట్ చేయండి మంత్రి గారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రియల్ సిచ్యువేషన్ ని
అట్లీస్ట్ మంత్రుల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయమని చెప్పి నేను కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ జనగణన కులగణన చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. జనగణన అంశంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన కులగణన తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. హైదరాబాద్ ఉప్పల్ కారిడార్ పనులు వేగవంతం చేయాలంటూ ర్యాలీ నిర్వహించారు బీజేపీ నేతలు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉప్పల్లో ర్యాలీ నిర్వహించారు. కేంద్రాన్ని ఒప్పించి ఫ్లైఓవర్ నిర్మాణం కోసం 600 కోట్ల నిధులు శాంక్షన్ చేయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు పనులను వేగవంతం చేసి కారిడార్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎల్ఓసీలో పదే పదే కాల్పులకు తెగబడుతోంది పాక్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు సీఎం ఒమర్ అబ్దుల్లా. పాక్ నుంచి వచ్చే ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధించింది భారత్. సింధు జలాలు మళ్లించే ఇండియా నిర్మాణాలు ధ్వంసం చేస్తామన్నారు పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్. భారత్ పాకిస్తాన్ బార్డర్లో ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఎల్ఓసీలో పదే పదే కాల్పులకు తెగబడుతోంది పాక్. వరుసగా 9వ రోజు కుప్వారా, యూరి, అఖ్నూర్ సెక్టార్లలో కాల్పులు జరిపింది పాక్ సైన్యం. పాక్ కుట్రలను ధీటుగా తిప్పికొట్టామని తెలిపాయి భారత భద్రతా దళాలు. భారత బార్డర్ను క్రాస్ చేసిన పాక్ రేంజర్ను పట్టుకున్నారు బీఎస్ఎఫ్ జవాన్లు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. కాశ్మీర్లో తాజా పరిస్థితిపై ప్రధానికి వివరించారు. సరిహద్దుల్లో టెన్షన్, పాక్ కవ్వింపు చర్యలపై చర్చించారు ఇరువురు నేతలు. అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై మాట్లాడినట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్పై భారత ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ నుంచి వచ్చే పోస్టల్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది భారత్. అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల మార్పిడిని ఆపేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు పాక్ జెండాతో వచ్చే ఓడలను భారతీయ పోర్టుల్లోకి అనుమతించొద్దని ఆదేశించింది కేంద్రం. అలాగే ఇండియా జెండాతో ఉన్న ఏ షిప్ కూడా పాక్ పోర్టులకు వెళ్లొద్దని తెలిపింది. పాక్ నుంచి వచ్చే ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది భారత్. భారత ఆంక్షలతో సతమతమవుతోంది పాక్. ఆ దేశంలోని ప్రజలతో పాటు అంతర్జాతీయంగానూ పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఏం చేయాలో తెలియక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు పాక్ నేతలు. తాజాగా సింధు జలాలపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ను రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారు. సింధు జలాలు మళ్లించేందుకు ఇండియా చేపట్టే నిర్మాణాలను ధ్వంసం చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు ఆసిఫ్. ఇవి బులెటిన్ అప్డేట్స్.